థాయిలాండ్ గురించి టాప్ 10 అరుదైన నిజాలు. థాయిలాండ్ దక్షిణాసియా దేశాలలో బ్రిటిష్ లేదా ఫ్రెంచ్ శాసనానికి లోను కాలేని ఏకైక దేశం. ఇది తన స్వాతంత్ర్యాన్ని ఎప్పటికీ కోల్పోలేదు. థాయిలాండ్లో రాజు దేవుడులా పూజించబడతాడు. థాయిలాండ్ రాజు చట్టపరంగా రాజ్యాధిపతి అయిన ప్రజల గుండెల్లో అతడు దేవుడులా ఉంటుంది. రాజు మీద విమర్శలు చేయడం నేరంగా పరిగణించబడుతుంది. లేస్యూ మెజిస్టే లాస్. థాయిలాండ్లో మై పెన్ రాయ్ అనే జీవనతత్వం. మై పెన్ రాయ్ అంటే పర్వాలేదు లేదా వదిలేయ్ అనే అర్థం. ఇది థాయిలాండ్ సంస్కృతిలో చాలా గాఢమైన తత్వం. ఇది జీవితం పట్ల సానుకూల దృక్పథాన్ని సూచిస్తుంది. థాయిలాండ్లో 40,000 కంటే ఎక్కువ దేవాలయాలు ఉన్నాయి. ఈ దేశం బౌద్ధమతానికి కేంద్రం. ప్రతి నగరం, గ్రామంలోనూ దేవాలయాలు ఉన్నాయి. వాటిని వాట్ అంటారు. థాయిలాండ్లో మొదటిది మురుగు ప్రదేశంగా ప్రారంభమైన పటాయా నగరం. పటాయా మొదట్లో తక్కువ మంది జాలర్ల గ్రామం. కానీ 1960లలో అమెరికన్ సైనికులు అక్కడకు వచ్చి అది ఒక ప్రముఖ పర్యాటక కేంద్రంగా మారింది. పెద్ద తలరుగల బుద్ధ విగ్రహాల దేశం. థాయిలాండ్లోని అతిపెద్ద బుద్ధ విగ్రహం ది గ్రేట్ బుద్ధ ఆఫ్ థాయిలాండ్ సుమారు 92 మీటర్ల ఎత్తు ఉంది. ఇది ప్రపంచంలో 9వ అతిపెద్ద విగ్రహం. ఒకసారి థాయిలాండ్కు సియామ్ అనే పేరు ఉండేది. 1939లో సియామ్ అనే పేరు థాయిలాండ్గా మారింది. దీని అర్థం స్వతంత్రుల దేశం. ప్రతి రంగు రోజు ప్రత్యేక అర్థం ఉంది. థాయిలాండ్లో ప్రతిరోజు ఒక రంగుతో అనుసంధానించబడి ఉంటుంది. ఉదాహరణకు సోమవారం పసుపు రంగు. ఇది రాజు పుట్టినరోజు రంగు కూడా. కిందకి తిరిగిన బాణ ఆకులతో తయారు చేసిన బోట్ల పండుగ లోయి క్రతోంగ్ అనే పండుగలో బాణ ఆకులతో తయారు చేసిన చిన్న బోట్లను నీటిలో వదిలేస్తారు. ఇది నదికి కృతజ్ఞతగా చేయబడుతుంది. చింత ఆహారంగా తినే అరుదైన దేశం. థాయిలాండ్లో కొంతమంది జాతులు పురుగులను చింతలు, గడ్డపురుగులు, తేనెటీగలు మొదలైనవి ప్రోటీన్ వనరులుగా ఆహారంగా తీసుకుంటారు. ఇది స్థానికంగా సాధారణమైన విషయం. ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీ మద్దతు మాకు అవసరం. ఎంతో ధన్యవాదాలు.